నమస్కారం ఫ్రెండ్స్. ఇమాజిన్ చేయండి, మీరు ప్రపంచంలోనే అత్యంత గొప్ప సైన్స్ ల్యాబ్లో ఉన్నారు. అక్కడ కోటి సూర్యుల కంటే ఎక్కువ హీట్ క్రియేట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అంత మోడర్న్ టెక్నాలజీ మధ్యలో ఒక్కసారిగా మీకు శివ తాండవం చేస్తున్న విగ్రహం కనిపిస్తే ఏమనిపిస్తుంది? షాక్ అవుతారు కదా. 2004లో ఇండియా గవర్నమెంట్ సర్న్కి ఈ విగ్రహం గిఫ్ట్గా ఇచ్చినప్పుడు చాలామంది ఇది సూపర్స్టిషియస్ అని కామెంట్స్ చేశారు. కానీ సర్న్ సైంటిస్ట్స్ మాత్రం నో, ఇది మా సైన్స్కి కరెక్ట్గా సరిపోయే సింబల్ అని చెప్పారు. ఎందుకు? అసలు లార్డ్ శివ నటరాజా రూపంలో చెప్తున్న ఆ గూఢచర్యమేంటి? ఈ విషయం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మనం రోజూ ఇలాంటి మిస్టరీస్ వెనుక ఉన్న సైన్స్ని లాజికల్గా డీకోడ్ చేస్తుంటాం. మీకు ఇలాంటి డీప్, ఎమోషనల్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ కాంటెంట్ ఇష్టమైతే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ని కొట్టండి, సో దాట్ ఈ కాస్మిక్ జర్నీలో మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. నటరాజుడి విగ్రహం కేవలం ఒక ఆర్ట్ పీస్ కాదు, అది ఒక కాస్మిక్ కోడ్. చాలాసార్లు మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహంని చూస్తాం, కానీ దాని అర్థం మిస్ అవుతాం. ఒకసారి ఆయన చేతులని గమనించండి. ఒక చేతిలో దమరుకం ఉంటుంది, ఇది క్రియేషన్కి సింబల్. సౌండ్ నుండి సృష్టి పుట్టింది అని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. మన వేదాస్ కూడా నాద బ్రహ్మ అన్నాయి. ఇంకో చేతిలో అగ్ని ఉంటుంది, ఇది డిస్ట్రక్షన్కి సింబల్. అంటే సృష్టి మరియు నాశనం రెండూ ఒకే సమయంలో జరుగుతున్నాయి. ఇదే శివతత్వం. కానీ అసలైన మ్యాజిక్ ఎక్కడుందో తెలుసా? ఆయన పాదం కింద ఉన్న ఆ చింద రాక్షసుడు అపస్మార. వాడు ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానానికి సింబల్. ఎప్పుడైతే మనిషిలో ఉన్న అజ్ఞానం పోతుందో అప్పుడే ఈ కాస్మిక్ డాన్స్ అర్థమవుతుంది. 1970స్లో ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అనే ఫేమస్ ఫిజిసిస్ట్ సముద్రం ఒడ్డున కూర్చుని మెడిటేట్ చేస్తున్నారు. అప్పుడు ఆయనకి సడన్గా ఒక విజన్ వచ్చింది. ఆయన చుట్టూ ఉన్న ఆటమ్స్, మాలిక్యూల్స్ అన్నీ కూడా రిథంగా డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. వెంటనే ఆయనకి గుర్తొచ్చింది శివతాండవం. మోడర్న్ ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే మ్యాటర్ అనేది స్టాటిక్గా ఉండదు. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎప్పుడూ కదులుతూ పుట్టూ చాస్తూ ఉంటాయి, ఒక కంటిన్యూస్ డాన్స్ లాగా. ఈ ప్రపంచమంతా ఒక కాస్మిక్ డాన్స్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. సర్న్ సైంటిస్ట్ చెప్పే మాట ఒక్కటే, సబ్ అటామిక్ పార్టికల్స్ టెక్నాలజీకి ఏ రూపమైనా ఇవ్వాలి అంటే అది నటరాజుడి రూపం మాత్రమే. బికాస్ ద రిథమ్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఇస్ ద రిథమ్ ఆఫ్ శివాస్ డాన్స్. ఫేమస్ ఆస్ట్రానమర్ కార్ల్ సేగన్ ఒకసారి అన్నారు, హిందూ రిలిజన్ ఒక్కటే టైం స్కేల్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేసింది, అది మోడర్న్ కాస్మాలజీకి దగ్గరగా ఉంది అని. శివతాండవం కేవలం భూమి మీద జరిగే డాన్స్ కాదు, అది నక్షత్రాల పుట్టుక, గ్యాలక్సీల మరణం, బ్లాక్ హోల్స్ నుండి బిగ్ బ్యాంగ్ వరకు అంతా ఆ రిథంజోనే ఉంది. మనమనుకుంటాం సైన్స్ వేరు, దేవుడు వేరు అని. కానీ సర్న్లో ఆ విగ్రహం ముందు నిలబడి చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. పురాతనతన జ్ఞానం అంటే ఏన్షియంట్ విజ్డమ్ మరియు ఆధునిక విజ్ఞానం అంటే మోడర్న్ సైన్స్ రెండూ ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ చేసే ప్రయాణమే ఈ నటరాజా విగ్రహం. సో ఫ్రెండ్స్, శివతాండవం అనేది బయట ఎక్కడో కైలాసంలో జరిగే డాన్స్ కాదు, అది మీలోనా, నాలోనా, ప్రతి యాటంలోనా ప్రతి క్షణం జరుగుతున్న ఎనర్జీ డాన్స్. మీతో ఒక ప్రశ్న వదిలేస్తున్నాను. సైన్స్ రోజురోజుకీ డెవలప్ అవుతుంది, కానీ ఎన్నో వేల ఏళ్ల క్రితం మైక్రోస్కోప్ లేదు, టెలిస్కోప్ లేదు. అయినా సరే మన ఋషులు అంటే సేజెస్ ఈ ఆటం డాన్స్ని తాండవంగా ఎలా ఊహించగలిగారు? అది దివ్య దృష్టియా, లేదా సైన్స్ కంటే గొప్పదైన మరో జ్ఞానమా? కామెంట్ బిలో. లెట్స్ డిస్కస్.